ఇది ఓ తండ్రి తీర్పు. ప్రియుడితో లేచిపోయిన కూతురుకు ఏం శిక్ష వేశాడో తెలుసా? మధ్యప్రదేశ్లోని కచ్రోడ్ తహసీల్లోని గుదావన్ గ్రామానికి చెందిన వర్దిరామ్ గర్గమ కుమార్తె మేఘా గర్గమ కొన్ని రోజుల క్రితం ప్రియుడు దీపక్తో ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకుంది. దీంతో మేఘా కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. పోలీసులు గాలించి మేఘను ఆమె ప్రియుడు దీపక్ను తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్లో పోలీసులు మేఘను తమ కుటుంబాన్ని గుర్తించమని అడగ్గా ఆమె వారిని గుర్తించడానికి నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన మేఘ తల్లిదండ్రులు తమ కూతురు ఈ క్షణం నుండి చనిపోయినట్లేనని తెలిపారు. అంతటితో ఆగకుండా కూతురు సంతాప కార్డుల్ని ముద్రించి ఊరంతా పంచిపెట్టారు. ఊరంతా పిలిచి ఆచారాల ప్రకారం పిండ దానాన్ని నిర్వహించి శాంతి విందును ఏర్పాటు చేశారు. నేటి సమాజంలో పిల్లల ఆధునికతను విధ్వంసానికి ఓ సాధనగా మార్చుకుంటున్నారని మేఘా తండ్రి తన బాధను కండోలెన్స్ లెటర్లో ముద్రించాడు. తల్లిదండ్రుల ప్రేమను బలహీనతగా అర్థం చేసుకుని సమాజం కుటుంబ గౌరవాన్ని పట్టించుకోకుండా పిల్లలు కులాంతర వివాహాలు చేసుకుంటున్నారని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఇదే ట్రెండ్గా మారుతోందని వాపోయారు. ఇది సమాజానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయమని సంతాప లేఖలో మేఘ తండ్రి తెలిపారు. తన కూతురు పారిపోయి దీపక్ అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుందని, తమ గౌరవాన్ని లెక్క చేయని కూతురు మేఘ 15 మార్చి 2025 శనివారం మరణించిందని సంతాప లేఖలో ముద్రించి బంధువులకు, ఊరి జనాలకు పంచిపెట్టాడు.